పెట్టుకోవాలా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా. వాళ్ళు ఏ అక్క వచ్చావా దా అక్క అన్న, ఇది పోలింగ్ బూత్లో ఉండే సహజసిద్ధమైన డైలాగ్. వచ్చావా అక్క, స్నానం అయిపోయిందా అన్న, ఇది వస్తున్నాడా లేదా, ఇట్లా మాట్లాడుకుంటారు అక్కడ. ఇదివరకు వినేవాళ్ళం మనం, ఇప్పుడు అట్లా లేదు. ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ టైప్లో కూర్చున్నారు ఏజెంట్లు కూడా, వైసీపీ వాళ్ళు చాలా చోట్ల. ఈ ఇట్లాంటి సహాయకులు ఇవన్నీ ఏం చేస్తారు, అక్కడ ఒక ఇది ఉంటుంది, ఎవరికాళ్ళకి ఆఫీసులు ఉంటాయి, పోలింగ్ ఆఫీసులు. అక్కడ ఈ ఓటర్ స్లిప్పులు పంచడం, ప్లస్ ఈ ఇట్లాంటి సహాయకుడిని అరేంజ్ చేయడమా, ఆటో వచ్చి పంపించి తెప్పించుకురావడమా, ఇట్లాంటిది పోల్ మేనేజ్మెంట్ అంటారు. అది వైసీపీ 70-80% ఈసారి చేయలే. ఎవరికాళ్ళు ఇగోకపోయారు, లేదా ఆడిగేంది మనం చేసేది వీడికేం చేసేది అనే రూట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అది గ్రౌండ్ లెవెల్లో నేను ఆ రోజున ఎలక్షన్స్ అప్పుడు అబ్జర్వ్ చేసిన సినారియో ఇది. ఇంకోటి పోలింగ్ క్యూ లైన్లలో పోల్ మేనేజ్మెంట్ అంటారు. మనం ఆ లైన్లో నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు, కూర్చుని ఏం మాట్లాడకుండా ఉండరు కదా. మాట్లాడుకునేప్పుడు ఆడి పాలన మరీ దరిద్రం, ఈ జగన్ గారి పాలన దించడానికి నేను ఇది ఒరిస్సా నుంచి వచ్చాను అని ఒకళ్ళు, నేను విన్నా నా కళ్ళెదురుగుండా. ఆ రోజున పాజిటివ్గా మాట్లాడినాడు ఒక్కళ్ళు లేడు ఆ క్యూ లైన్లో. అప్పుడే నాకు అర్థమైంది ఓడుతున్నారు అనేటట్టు. అంటే అదేంటి క్యూ, మనకి మిగతాదంతా ఒకటి పరీక్ష రాసే టైం, అది ఆ టైంలో మన మీద ఇంపాక్ట్ పడే తెలివితేటలు ప్రదర్శించారు. ఇక్కడ ఈ టీచర్లు వీళ్ళు ఉండేటప్పటికి సహాయకుడిని లేరు కదా, ఈ సహాయకుడు బదులుగా సహాయకుడిని రానిలే వీళ్ళు లోపలికి. ఎక్కడ దాకా తీసుకురావడమే సహాయకుడి పని, ఓటేసే చోట మేము ఉంటాం సహాయకులుగా, మీరు వెళ్ళిపోండి అన్నారు, బయట నుంచో పెట్టారు. ఆ సహాయకుడి పాత్రలో వీళ్ళు ఉన్నారు.